హలో నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ సౌమ్య. ఈరోజు మనము కాకరకాయ, ఇవాళ స్పెషల్ కాకరకాయ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూసిద్దాం రండి. పచ్చడి అంటే చట్నీ టైప్. ఒక వారం రోజులైనా మంచిగా నిల్వ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూద్దాం రండి. ఫస్ట్ కాకరకాయలు నేను కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం సేపు పదన అనేది పోయేటట్టు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత మంచిగా డ్రై లాగా అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి ఇప్పుడు కేజీ కాకరకాయలు కదా, ఆ కేజీ కాకరకాయలకు 4 నిమ్మకాయలు పడతాయి. నిమ్మకాయ రసం పడుతుందండి. 4 నిమ్మకాయలు అయితే మనము ఈ రసాన్ని యూజ్ చేయాలి. ఇది ఆవ పొడి, మెంతి పొడి అండ్ జీలకర్ర, నువ్వుల పొడి 3 కొంచెం వేయించి మిక్స్ చేశాను. ఇప్పుడు కాకరకాయలు చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పావు కిలో ఆయిల్, కిలోకి పావు కిలో ఆయిల్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది మనము బౌల్లో పోసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకొని ఒక బౌల్లోకి పక్కన తీసుకెళ్ళాలి. చూసారా, బౌల్లో అంతా ఆయిల్ మాడిపోతే అట్లా కలర్ వస్తుందండి. చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లోకి వెల్లుల్లిపాయలు దంచినవి కొన్ని వేసుకోవాలి. ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి, కేజీ తీసుకున్నాను కదా. తర్వాత ఇవన్నీ టోటల్ ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఇదే ఆయిల్లో మనం పోపు అనేది పెట్టుకుందాము. జీలకర్ర, తర్వాత ఆవాలు, పోపుకు తగ్గట్టు ఆవాల టేస్ట్ అనేది చట్నీలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవాలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీయడం చాలా కష్టమైపోతుంది. నేను ఇంత కష్టపడుతున్నాను వీడియోస్ పెట్టడానికి. ప్లీజ్ మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. తర్వాత దంచిన వెల్లుల్లిపాయ అండ్ సాల్ట్ అనేది వేసాను. సాల్ట్ అనేది కాకరకాయ పీసులకు కొంచెం వేయాలి, తర్వాత పోపులో కూడా కొంచెం వేయాలి, బాగుంటుంది. తర్వాత ఈ కాకరకాయలో నిమ్మకాయ రసం అనేది వేసానండి, చూపించలేదు. తర్వాత కారం పొడి మనకు తగినంత కారం అయితే నేను కొలత కొద్దీ వేసుకున్నాను. మీరు కూడా అదే విధంగా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి అండ్ నువ్వుల పొడి, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది నువ్వుల పొడి వేసుకుంటే. చూసారా, తర్వాత ఇప్పుడు ఈ పోపు అనేది చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ వేసేయాలి. అన్నీ పొడులన్నీ కాకరకాయలకు పట్టే విధంగా మిక్సీ వేసి నిమ్మకాయ రసం కూడా వేసాను, చూపించలేదు. నిమ్మకాయ రసం తర్వాత ఈ ఆయిల్ చల్లబడిన తర్వాత ఈ విధంగా మంచిగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత